పైథాన్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైండ్ ది న్యూమరికల్ డిజిట్ ఇన్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ న్యూమరికల్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేసి మనకి అవుట్పుట్ డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్యా టెక్ 234 అనే నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి నెంబర్ ఓన్లీ డిజిట్ మాత్రమే, న్యూమరికల్ డిజిట్ మాత్రమే. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అవుట్పుట్ ప్రింట్ అవ్వకుండా 2, 3, 4 గివెన్ న్యూమరికల్ డిజిట్ అని ఇచ్చి, సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 3 అని మనకి కౌంట్ చేసి మనకి అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో దానికోసం మనం షార్ట్కట్ వేలో మనకి ఈజ్ డిజిట్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. ఈజ్ డిజిట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లోని లాజికల్ థింకింగ్ యూజ్ చేసి మన కోడింగ్ అనేది రాయమని ఇంటర్వ్యూవర్ మనకు ఆస్క్ చేసినప్పుడు మనం ఎనదర్ వేలో ట్రై చేయొచ్చు. సో ఆ ప్రోగ్రామ్ కూడా రైట్ చేసి చూద్దాం. ఫస్ట్ యూజర్ నేను ఇన్పుట్ తీసుకోవడం కోసం ఇక్కడ నేను ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ ఎంటర్ ఏ నేమ్. సో అది నేను ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ అనే వేరియబుల్లో నెంబర్స్ని స్ట్రింగ్గా తీసుకోవడం కోసం కోటేషన్ యూజ్ చేస్తున్నాను. నెంబర్స్ సెవెన్ 0 to 8 9 వరకు. ఇక్కడ నెక్స్ట్ సో కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసి మనకు ప్రింట్ చేయడం కోసం కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. నెక్స్ట్ ఫర్ కేస్ నెంబర్ ఆఫ్ ట్రావెల్సర్ కోసం ఐ ఇన్ నేమ్. సో డిజిట్ అనేది నేమ్లో ఉందా లేదా చెక్ చేయడం కోసం ఉన్నట్టయితే ఇఫ్ ఐ ఇన్ నెంబర్స్ ఓకే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాను ట్రావెల్సర్ కోసం. నెక్స్ట్ ప్రింట్ ఐ. సో ఇక్కడ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఒకవేళ డిజిట్ ఉన్నట్టయితే ఆ డిజిట్ని ప్రింట్ చేయడం కోసం ప్రింట్ ఐ ఇచ్చాను. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో న్యూమరికల్ డిజిట్ అన్న టెక్స్ట్ కోసం నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కోసం ఈ ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ డిజిట్స్ in dot format name count. ఇక్కడ అవుట్పుట్ మనకి ఏమొస్తుందంటే ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ పైథాన్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫైండింగ్ ది న్యూమరికల్ డిజిట్ ఇన్ గివెన్ టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్. సో ఇచ్చిన స్ట్రింగ్లోని నెంబర్స్ ఏమైనా ఉంటే కౌంట్ చేసి ప్రింట్ చేయడానికి. సో దీనికి షార్ట్కట్గా ఈజ్ డిజిట్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాజికల్ థింకింగ్ ఇంటర్వ్యూ రైట్ చేయమంటే ఈ విధంగా మనం రైట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేమ్ ఇన్పుట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. మనం ఒక యూజర్ ఇన్పుట్ చాయిస్గా ఒక టెక్స్ట్ ఎంటర్ చేయమంటున్నాం. నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ స్ట్రింగ్ ఫార్మేట్లో తీసుకుంటుంది కాబట్టి నేను కొటేషన్స్ ఇచ్చి 0 to 9 వరకు నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ కౌంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని కౌంట్స్ ఉన్నాయో అది మనకి 3 అయితే 3, 4 అయితే 4 అవి కౌంట్ చేసి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవడం కోసం కౌంట్ నేను ఇక్కడ యూజ్ చేశాను. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ నేమ్. మన ఇచ్చిన వాల్యూ అనేది ఫస్ట్ నేమ్లో ఉందో చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఉన్నట్టయితే ఇఫ్ కేసులోకి ఐ ఇన్ నెంబర్స్. నెక్స్ట్ ఫైనల్గా నెంబర్ ఆఫ్ కౌంట్ని కౌంట్ చేయడం కోసం ప్రింట్ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ని కూడా. నెక్స్ట్ లాస్ట్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ మన ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేసి మనకి ఆ నేమ్ కౌంట్ని రన్ చేసి చూద్దాం ప్రాక్టికల్గా. ఇక్కడ ఎంటర్ నేమ్ లావణ్య 1 2 3 అని ఇస్తే ఇక్కడ ఈ స్ట్రింగ్లో వచ్చిన నెంబర్స్ న్యూమరికల్ డిజిట్ 1 2 3 తీసుకుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 3 అని మనకు అవుట్పుట్లో ప్రింట్ చేసింది.